హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఏపీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, aprs.apcfss.in ఓపెన్ చేస్తే క్రోమ్లో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి అప్డేట్ ఏంటంటే ఇక్కడ స్క్రోల్ అవుతా ఉంది కదా ఆల్రెడీ. ఏపీఆర్ఎస్ 5th క్లాస్ phase 3 రిజల్ట్స్ రిలీజ్డ్. మనకి phase 3 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారండి. అండ్ ఎవరైతే ఇంకా 6th, 7th, 8th క్లాస్ అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి phase 3 రిజల్ట్స్ అయితే ఇంకా రిలీజ్ చేశారనమాట. ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి ఎవరైతే అప్లై చేసుకున్నారో. phase 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, phase 2 కూడా కంప్లీట్ అయిపోయింది. phase 1, phase 2 ఎవరికైతే రాలేదో వాళ్ళు ఒక్కసారి మీ యొక్క డీటెయిల్స్తో లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 5th క్లాస్ సంబంధించి అయితే కనుక ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. 7th, 8th వాళ్ళైతే కనుక ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తానండి. మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మనకి రిజల్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనకి క్యాండిడేట్ సంబంధించి ఐడి అయితే ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాప్షా ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే కనుక ఇదైతే కనుక 5th క్లాస్ సంబంధించి. అండ్ 6th క్లాస్ కూడా సేమ్ ఇందాక చూపించాను కదా, ఆ విధంగా అయితే కనుక 6th క్లాస్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేయవలసి ఉందన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా సేమ్ రిజల్ట్స్ దగ్గర క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్స్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక మన యొక్క రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఎవరైతే అప్లై చేసుకున్నారో మనకి 5th క్లాస్ సంబంధించి 6, 7, 8 తరగతులకు సంబంధించి ఒకసారి అప్డేట్ చెక్ చేసుకోండి మీ యొక్క రిజల్ట్స్. ఇన్ కేస్ 3rd ప్లేస్లో కూడా వచ్చిండొచ్చు అనమాట మీకు సీట్ అనేది. ఇన్ కేస్ ఎవరికైనా సీట్ అలాట్ అయితే కనుక మీకు ఆల్రెడీ డేట్ ఇచ్చింటారు అనమాట. వితిన్ టైంలో ఆ డేట్ లోపల మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని సంబంధిత స్కూల్లో మీకు ఎక్కడైతే స్కూల్ సీట్ వచ్చిందో ఆ స్కూల్లో మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డాక్యుమెంట్స్తో అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని స్కూల్లో వితిన్ టైంలో హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుంది అనమాట. అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా దీనికి అప్లై చేసుకుంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.